గోవింద 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 గోవింద. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమేష్ఠిగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీపరాంకుశదాసాయ నమః. శ్రీమద్వ్యామనమునయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీమన్నాథమునయే నమః. శ్రీమతే శఠగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ పద్మావత్యై నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ శ్రేయస్సు గురించి మనం ఏకాదశి వ్రత మాహత్యాదులను గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు దానిలో విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి, ఈ మోహిని ఏకాదశి విశేషాలు మనకు ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నాడు వస్తుంది. ఒకటి, ఇది సూర్య పురాణం అనేటువంటి మహాగ్రంథంలో దీని గురించి చెప్పారు. రెండు, మూడోది ఏంటంటే ఈ వ్రత మాహత్య విధానాలన్నీ కూడా గొప్పగా ఉంటాయి అనేసి మూడు. వీటన్నిటినీ మనం చక్కగా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు విశేషమైనటువంటిది ఒక ప్రక్రియ చేయాలి. నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు, వాటిని శుభ్రంగా నూరి ముద్ద మాదిరి చేసి వంటికి పూసుకుని స్నానం చేయాలి. ఇది మహాపవిత్రం అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడో చెప్పుకున్నాం, నువ్వులు పవిత్రము, మట్టి పవిత్రము, దర్భల పవిత్రము అని. అట్లాగే స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలోకి గంగాజలాన్ని ఆవాహన చేసుకుని మనం స్నానం చేయాలి. ఆ రోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజుగా మన వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకనంటే ఆ రోజే అమృతోద్భవం జరిగింది. అందుకని దానికి అత్యంత ప్రాచీనమైనటువంటి ఏకాదశే కాకుండా అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటి ఏకాదశిని కూడా మన పెద్దవాళ్ళు దాని గురించి చెబుతున్నారు. ప్రధానంగా మనం ఈ ఏకాదశి వ్రతాలను చెప్పుకుంటూనే ఉన్నాం. అసలు ఏకాదశి వ్రతం అన్నటువంటి దానిని మనం ఎందుకు చేస్తున్నామంటే భగవంతుడి దగ్గరగా ఉండటానికి చేసేటువంటి ఒక వ్రతం. అంటే దీనిలో విశేషం ఏంటంటే ప్రధానంగా మనకు తెలిసి ఉపవాసాదులతో దేహాన్ని కృషింపజేస్తామన్నమాట. అంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాదులు ఈ యొక్క శరీరంలో ఉంటాయి. వాటన్నిటినీ మన స్వాధీనపరుచుకోవాలంటే ఇంద్రియాలు అంటున్నాం. వాటిని కృషికములు అని కూడా అంటాం మనం. వాటిని మన స్వాధీనంలో పరుచుకోవటానికి మనం చేయాల్సినటువంటి ప్రక్రియలు కొన్ని ఉంటాయి. వాటిలో శరీరాన్ని శుష్కింప చేసుకోవటం అంటే ప్రధానంగా ఏంటి, మిత ఆహారం, మితమైనటువంటి నిద్ర, అమితమైనటువంటి జప తప హోమాదులు చేయాలి. దీనిలో విశేషంగా ఏంటంటే దాన్నే సాత్విక ఆహారం అని కూడా మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఆహారాదుల్లో సాత్విక, రాజస, తామసాలు ఉన్నాయి. అట్లాగే గుణాలలో కూడా సాత్విక, రాజస, తామస గుణాలు ఉన్నాయి. ఏ ఆహారాన్ని స్వీకరిస్తే ఆ ఆహారం ద్వారా అది ఆ శరీరంలోకి పోయి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏకాదశి వ్రతం ఉపవాసం అంటున్నాం. ఉపసమీపేత్యర్థ అని మనం ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాం. సమీపముగా ఉండుట ఎవరికి? భగవంతుడికి. ఎంత సమీపముగా? అతి దగ్గరగా. దేనితో ఉంటాము? ఆత్మ. మన ఆత్మతో పరమాత్మని మనం ప్రార్థన చెయ్యాలి అని ఆగమ ధర్మాలు చెబుతున్నాయి. కాబట్టి ఉపసమీపే ఇత్యర్థ అన్నటువంటి దానిలో ఏం తెలుస్తుంది? సమీపముగా ఉండుట. ఈ సమీపముగా ఉన్నటువంటి వికారాలు కలగకుండా మానసికమైనటువంటి సంతోషం కలగాలంటే ఏం చెయ్యాలి? సాత్విక ఆహారం తీసుకోవాలి. అందుకనే మన వాళ్ళు ఉపవాసం చేయండి, ఉపవాసం చేయండి అంటారు. అంటే
తామసాహార పదార్థాలు కోరికల్ని, అట్లాగే రాజసాహార పదార్థాలు దానికి తదనుగుణాను, అట్లాగే సాత్విక ఆహార పదార్థాలు తదనుగుణంగాను మన శరీరంలో పనిచేస్తాయి. కాబట్టి మనం వాటిని ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి ఒకటి. రెండోది విశేషంగా ఏంటంటే ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి కొంతమంది చేస్తారంటే జలం కూడా తీసుకోకుండా. కొంతమంది పెరుమాళ్ళ శ్రీపాద తీర్థాన్ని స్వీకరిస్తారు. కొంతమంది పెరుమాళ్ళకు నివేదించినటువంటి ఏదైతే పిష్టం అంటారనమాట, దాన్ని అంటే మామూలుగా మనం కట్టు పొంగలని చేస్తుంటాం, దానిని స్వీకరించాలని. ఇది ఏదైనా సరే భగవన్ నివేదన అయిన తర్వాత మనం ప్రసాదంగా దానిని స్వీకరించాలి. దానికి దోషం లేదని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. అయితే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు, దానికి ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే ప్రధానంగా వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు మనం దీనిని అత్యంత వైభవమైనటువంటిది, అత్యంత ప్రాశస్తమైనటువంటిది, అత్యంత ప్రాచీనమైనటువంటిది మోహిని ఏకాదశి. ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్ఫటికమణి నిభై మౌక్తికై మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిచితై ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదలిగలిన గదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిర్వేలసురనిరచంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోర్జోర్ముఖతః యస్య వాసేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరకగోగిగతిదంతర్వతైశ్చై చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమస్తమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యం సహితం శ్రీకృష్ణమాశ్రయే. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతగుద్భూతగుద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షరేవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశివస్థాణుభూతాదిర్నిధిరవ్యయః సంభవో భవనో భర్తా ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః. ఈరోజే మోహిని అవతారం ఎత్తాడు స్వామి. ఇకపోతే ఏకాదశి వ్రతాన్ని గురించి మనం చెబుతూనే ఉన్నాం. దశమి రోజు రాత్రి కూడా పరణ చేస్తామంటే పూర్తిగా నిలాహారమై, అంటే ఏదో పళ్ళో ఏవో ఒకటి తినేసి మరుసటి రోజు ఉదయాన్నే భగవాన్ని యొక్క ఆరాధన చేస్తానని సంకల్పం చేసుకుని ఆయన దగ్గరగా ఉంటూ మాధ్యాహ్నిక సంధ్యావందనాదులు స్వీకరించు, సాయం సమయంలో పరమాత్మని ప్రార్థన చేస్తూ మరుసటి రోజు ఉదయం పారణ విధాయంతో ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మనం పూర్తి చేస్తున్నాం. అయితే
ఏ ఏకాదశికైనా ఇవి ఏంటంటే ఫండమెంటల్ రూల్స్. ఇవన్నీ కూడా ఇట్లా జరగాలి, జరిపించాలి, జరిపించుకోవాలి, మనం దానిలో ఆచరించాలి, చేయాల్సినటువంటి విధి విధానాలు. పోతే ఈ మోహిని అవతారం యొక్క విశేషం మనందరికీ తెలిసిందే. సముద్ర మదనం చేయటం, రాక్షసుల్ని దేవతల్ని వేరు చేయటం, ఆ రాక్షసులకి కాకుండా భగవంతుడు భక్తుల యొక్క పక్షపాతి కాబట్టి భక్తుల్ని రక్షించడానికి, దేవతలు వాళ్ళందరినీ కూడా రక్షించటానికి ఆయన చేసినటువంటి ఈ యొక్క అమృత పంపకము ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఇందుకని విశేషం ఏంటంటే రాక్షసులు మామూలుగానే బలవంతులు, దేవతలు ఎప్పుడూ కూడా బలహీనులే. ఈ యొక్క అమృతం అనేటువంటిది ఏంటంటే మనకు చాలా గొప్పగా అదేం చేస్తుంది అంటే పూర్తిగాను మనకు శక్తిని ఇస్తుంది అన్నమాట. అటువంటి శక్తిని కలగజేయటానికి మనం ఏం చేస్తాము, ఈ యొక్క అమృతాన్ని తాగుతాం. మామూలుగా రాక్షసులకు ఉన్నటువంటి బలం ముందు అమృతం ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. అంటే దుష్టుడికి ఇంకో సాహసం కనుక అయితే ఎంత దుష్టత్వం వాళ్ళ మొదల్లో పడుతుందో అలాగనమాట. కానీ సాత్వికమైనటువంటి దేవతలకి వాళ్ళకి బలం లేదు. బలం కావాలంటే ఏం చేయాలి, అమృతాన్ని స్వీకరించాలి. ఈ అమృతము ఇక్కడే మామూలుగా మనం కూర్మావతారంలో మందర పర్వతాన్ని వాసుకి అనేటువంటి వాళ్ళు మథనం చేయగా హాలాహలం పుట్టింది, ఉచ్చైశ్వర్యం పుట్టింది. అట్లాగే మనకు కల్పవృక్షాలు పుట్టాయి, అట్లాగే సాక్షాత్ మహాలక్ష్మి పుట్టింది, దానిలో నుంచి అమృతం పుట్టింది. ఈ అమృతం గురించి మనందరికీ తెలిసింది. చాలా గొప్పదైనటువంటి స్వామి సాక్షాత్ అవతరించినటువంటి వాడు మోహిని అవతారంగా. ఆయన చూస్తేట పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పినట్లుగా శ్రీరామచంద్రుని చూసి ఋషులందరూ కూడా మోహించారట. అంటే అంత అందమైనటువంటి వాడు అని. ఇక్కడ కూడా అంతే, ఆవిడ మహోద్భవమైనటువంటి మోహిని అవతారాన్ని ఎత్తింది. ఆవిడ నడిచి వస్తూ ఉంటే గల్లు గల్లుమని చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోయిందనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఎందుకని చేశాడు, రాక్షసులకి అమృతం దక్కకుండా చేశాడు అనేసి ఒకటి. దానివల్ల మనకి ఏంటంటే దేవతలకి మనం కావాల్సినటువంటి శక్తిని ఇస్తున్నాము, రాక్షసుల యొక్క శక్తిని తగ్గిస్తున్నాము. రెండోది, దీనిని ఎందుకని ఇట్లా పక్షపాతి బుద్ధితో స్వామి చూశారంటే ప్రపంచం వినాశనం కాకుండా ప్రపంచం బాగుపడాలంటే దేవతలు బాగుండాలి. ఎందుకని దేవతలు బాగుండాలంటే ఈ దేవతలు సమస్తమైనటువంటి వాటికి ఆధారభూతమై ఉంటారనమాట. అంటే వర్షం వచ్చేటప్పుడు ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, కుబేర, ఈశాన ఈ దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని ముగిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ గనక విఘాతం గనక కలిగినట్లయితే ప్రపంచం మొత్తం సర్వనాశనమైపోతుంది. కాబట్టి నాశనం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే వీళ్ళకి బలం కావాలి. ఈ బలం కావాలంటే ఏం చేయాలంటే ఇటువంటి అమృతాలని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత సేవించేటట్లు గనక చేసినట్లయితే అజరామరమైనటువంటి శక్తి వస్తుంది, కీర్తి వస్తుంది, తద్వారా ప్రపంచం బాగుపడుతుంది అనేది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ప్రారంభిస్తున్నాం, చేస్తున్నాం. తర్వాత ఏంటంటే చక్కగా మనం దీనిని ఆచరిస్తున్నాం. దీన్ని ఇంతకు మునుపు ఎవరు ఆచరించారు అంటే చాలా కాలం కిందట భద్రావతి నగరం అన్నటువంటి చోట ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దీనిని ఆచరిస్తుండేవాడు. అయితే దానిలో విశేషం ఏంటంటే ఆయనకి 5 మంది సంతానం. దానిలో 5వ వాడైనటువంటి వాడు దుష్టబుద్ధి అయినటువంటి వాడు ఒకడు పుట్టుతాం. వాడి వల్ల ఆ ప్రపంచం మొత్తం కూడా నాశనం జరగటం అయిపోయింది. తద్వారా ఆ మహారాజు చాలా బాధపడుతున్నాడు. రాజును కూడా చంపి ఆ యొక్క సింహాసనాన్ని ఆయన అధిష్టానం చేసుకున్నాడు. ఏమైందప్పుడు రాజు అకాల మరణం వల్ల అతను ఏమైపోయాడంటే రాక్షస జన్మ ఎత్తాడు. రాక్షస జన్మెత్తి అడవిలో ఉంటూ వచ్చేటువంటి వాళ్ళందరినీ పీడిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏదో తీసుకుంటూ జీవనం గడిపిస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో కౌండిన్య మహర్షి, కౌండిన్యం అనేటువంటి కౌండిన్య గోత్రం ఉంది. కౌండిన్య మామూలుగా ఏంటంటే మనకు ఈ సప్త ఋషుల్లో ఈయనొకడు. అర్కే మామూలుగా కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ సప్తైతే రుణయస్తదాహ అని చెప్పినట్లుగా కౌండిన్య మహర్షుడు కూడా వీళ్ళలో ఒకవాడు. అంటే చాలా గొప్పదైనటువంటి వ్యక్తి అనమాట. ఆ మహర్షి అటువంటి వెళ్తూ ఈ యొక్క రాక్షసుడి యొక్క వికృతమైనటువంటి చేష్టల్ని చూసి తన దివ్య దృష్టితో
అతను ఏం చూశాడంటే, ఓహో చాలా గొప్పదైనటువంటి విష్ణుభక్తుడైనటువంటి వాడికి ఇటువంటి అవస్థ కలిగిందా, వీడి కుమారుడి ద్వారా వీడిని ఉద్ధరించాలనుకుని ఏం చేశాడు స్వామి, గంగా నదిలో స్నానం చేసి వస్తున్నాడు. ఆ సమయంలో ఈ రాక్షసి అతని దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ స్నానం యొక్క తుంపరలు, స్నానం చేస్తుంటే మామూలుగా వర్షం మనం ఈ యొక్క వస్త్రాన్ని ఇట్లా కనుక అనకపోయినా మన మీద తుంపరలు పడుతూ ఉంటాయి అన్నమాట పక్కన ఉన్న వాళ్ళ మీద. ఆ తుంపరలు పడి బ్రహ్మహత్య మహాదోషం పోయింది. ఆ రోజు విశేషంగా ఏకాదశి. దాంతో అతనికి ఈ మహోత్కృష్టమైనటువంటి పాపం పోయి చక్కగా ఏం చేశాడు, వైకుంఠధామం నుంచి గరుడాళ్వారు సాక్షాత్తు వచ్చాడు. ఆయన మీద ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఏం ఏకాదశిది? గొప్పదైనటువంటి మోహిని ఏకాదశి, అత్యంత శుభప్రదమైనటువంటిది. కాబట్టి మనమందరం ఏం చేయాలి, చక్కగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మనమందరం చక్కగా జరుపుకుందాం. తర్వాత అట్లాగే భక్తులందరికీ మేము చెప్పేటువంటి ఒక సలహా ఉంది. మామూలుగా మనము ఏదో ఒక వారంలో గుడికి వెళ్తుంటాం. అంతకన్నా ప్రశస్తమైనటువంటి ప్రతి ఏకాదశి నాడు విష్ణాలయానికో పక్కమటి ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి ఆ అర్చకులకి నమస్కారం చేసి పరమాత్మని ప్రార్థన చేయాలి. అట్లాగే మనం ఏం చేస్తాం, ఏకాదశిని శనివారమని విశేషమైనటువంటి పర్వదినాల్లో మనం కూడా వెళ్ళి పరమాత్మని ప్రార్థన చేస్తాం. అట్లాగే గోపూజ చేస్తాం. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గోసంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. తలే ధరించెదరురా, ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల
తిరుపతి దేవస్థానం. గోమాతా గోమాతా గోప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం. గోమాతే నివారించు కలుషిత పర్యావరణం. గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం. గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం. గోవుకు వందనం మహాపాపహరణం. గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం. గోసేవే గోవిందుని ఆదేశమురా. గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి. సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం. అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోనే గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. అట్లాగే తులసి పూజ చేస్తాం. అట్లాగే అతిథి అభ్యాగతి అతిథుల పూజ చేస్తాం. పరమాత్మని ప్రార్థిస్తూ మనమందరూ కూడా తరిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. నమో